నమస్తే అండి. నేను మీ లక్ష్మీ చౌదరిని. వెల్కమ్ టు మిస్టీ మధురిమలు తెలుగు ఆడియో స్టోరీస్ ఛానల్ని సపోర్ట్ చేస్తున్న అందరికీ థ్యాంక్ యూ సో మచ్. బృందావనం పార్ట్ 119తో మీ ముందుకు వచ్చేసాను. కథలోకి వెళ్ళే ముందు వీడియోకి లైక్స్ హైప్స్ చేయడం మర్చిపోకండి యార్. మీరిచ్చే లైక్స్ హైప్స్ వల్ల కథ మరింత మందిలోకి రీచ్ అవుతుంది. ఇక కథలోకి వెళ్దాం. శివ్ పంపించిన డీటెయిల్స్ పట్టుకొని నాగేష్ గారి దగ్గరికి వెళ్తారు టీం మెంబర్స్. ఒళ్ళు హోనమైపోయి లేవడానికి కూడా ఓపిక లేకుండా సోయ లేకుండా పడుకొని ఉన్న నాగేష్ని కాలితో ఒక తన్ను తన్ని లేపుతారు. అక్కడ మళ్ళీ అందరినీ చూసేసరికి వణుకు వచ్చేస్తుంది నాగేష్కి. ఏంట్రా అలా వణుకుతున్నావు? అంత భయం ఉన్నోడివి ఎలా మా సార్తో పెట్టుకోవాలని చూసావురా? ఇప్పుడు మర్యాదగా మేము అడిగిన వాటికి నువ్వు కరెక్ట్ సమాధానం చెప్పావనుకో, ఈరోజు కోట నీకు లేకుండా నిన్ను ఫ్రీగా వదిలేస్తాం. లేదు అని తోక జాడించావనుకో మళ్ళీ కోట మొదలవుతుంది. ఈరోజు నైట్ అంతా ఉంటుంది కోట. నిర్ణయం నీ చేతుల్లోనే ఉంది. ఏమడుగుతారు, ఏం చెప్పాలి అని చిన్నగా అడుగుతాడు. ఫోన్ వాడి ముందు పెట్టి ఈ ప్లేసుల్లో ఏ ప్లేస్లో ఒరిజినల్ అమ్మాయి ఉంది అని చూపిస్తారు. ఒక్కొక్కటి చూపిస్తూ వీళ్ళు అక్కడి వరకు వెళ్ళిపోయారా అని మనసులో అనుకొని, అంతగా గుర్తు రావట్లేదు సార్, అవన్నీ ఒకలాగుంటాయి కదా, నేను పెద్దగా వెళ్ళింది కూడా లేదు అక్కడికి. నేను 2-3 సార్లు తప్ప ఎక్కువ వెళ్ళలేదు. అది కూడా కారులో వెళ్ళడంతో అంతగా గుర్తులేదు అని అంటాడు. వెంటనే వాడి వీపు మీద పటేల్ పటేల్ మని 2 గుద్దులు గుద్దుతారు. అబ్బా అనుకుంటూ ముందుకు పడుతూ, నిజంగానే చెప్తున్నాను, అందులో ఏదన్నది నేను కూడా కన్ఫామ్గా చెప్పలేను, కానీ నేను చూసినంత వరకు ఈ 3 ప్లేసుల్లో అయి ఉంటుందని అనుకుంటున్నాను అని 3 బిల్డింగులు చూపిస్తాడు. నువ్వు మర్యాదగా అడిగితే చెప్పవురా, నీకు కోటా పడితేనే చెప్తావు అని ర్యాట్ తీసుకోబోతుండగా, నిజం సార్, ఈ విషయంలో నేను నిజంగానే చెప్తున్నాను. నేను వెళ్ళింది అక్కడికి 2-3 సార్లు మాత్రమే. అది కూడా డైరెక్ట్గా కారులో లోపలికి వెళ్ళిపోవడంతో పెద్దగా ఆ పరిసరాలు గమనించలేదు. అందులోనూ అక్కడ అవన్నీ ఒకలాగే ఉంటాయి. నాకు తెలిసినంత వరకు నేను చెప్పిన 3 ఏదో ఒక దాంట్లో కంపల్సరిగా అమ్మాయి ఉంటుంది. కావాలంటే ఎంక్వైరీ చేసుకోండి సార్ అని అంటాడు నాగేష్. సరే అయితే ఆ 3 కానీ ఆ అమ్మాయి లేదనుకో, నీకు మామూలుగా ఉండదురా కోటింగు అని అక్కడి నుంచి బయటికి వెళ్ళిపోతారు టీం మెంబర్స్. తొందరలోనే రెజీనాకి కూడా మూడిందన్నమాట. అసలు శివాంష్ గురించి 3 ఏళ్ళు ఏం ఎంక్వైరీ చేశాడు ఈ బాస్? కనీసం వచ్చిన 2 రోజులు కూడా బయట ఉండనివ్వకుండా తీసుకొచ్చి లోపల పడేశాడు అతను. దీనికోసం మళ్ళీ ఆ ప్లాస్టిక్ సర్జరీ డబ్బులు దండకు కాకపోతే కనీసం వాళ్ళ ఇంట్లో కాదు కదా, ఇంటి కాంపౌండ్లో కూడా అడుగు పెట్టడానికి లేకుండా చేశారు. ఆ ఇంట్లో చిన్నపిల్లలు కూడా పవర్ఫుల్గానే ఉన్నారు. మరేం ఎంక్వైరీ చేశాడో ఏంటో ఈ బాస్. ఇప్పుడు ప్రాణాలే పోగొట్టుకునే స్థితికి వచ్చాం. ఇక్కడి నుంచి బయటికి వెళ్తామన్న నమ్మకం ఇంక లేదు. అనవసరంగా డబ్బు కాసిపడి ఈ పనికి ఒప్పుకున్నాను నేను. ఇప్పుడు ప్రాణం ఉంటుందో లేదో కూడా తెలియడం లేదు అని నాగేష్ ఫీల్ అయిపోతూ అలాగే పడుకుండిపోతాడు. ఇక్కడ వీడాలోచనలు ఇలా ఉంటే, అసలు నిన్న మనోహర్ ఎందుకు ఫోన్ చేశారు? ఎప్పుడు ఆయన చేయలేదు. ఫస్ట్ టైం ఆయనంతటా ఆయన నాకు చేయడం అని ఆలోచించడం మొదలుపెట్టాడు ఎక్స్ అలియాస్ అనంత్. ఒకసారి ఫోన్ చేస్తే తెలిసిపోతుంది కదా అని ఫోన్ చేస్తాడు అనంత్. మనోహర్ గారు ఫోన్ లిఫ్ట్ చేసి హలో అని అంటారు. హలో అంకుల్, ఫోన్ చేశారేంటి? ఫోన్ చేసినప్పుడు వర్క్లో ఉన్నాను, చూసుకోలేదు అని అంటాడు అనంత్. ఏం లేదు, నిన్న సంజీవ్ బాగా గుర్తొచ్చాడు, అందుకే నీకు ఫోన్ చేశాను. నువ్వు కూడా ఇండియాలో ఉండడం లేదు కదా, కనీసం ఒకసారి కూడా కనిపించలేదు ఈ మధ్యకాలంలో. పొద్దున మీ అమ్మ వాళ్ళ దగ్గరికి కూడా వెళ్ళాను, వాళ్ళు కూడా చాలా బాధపడుతున్నారు. నువ్వంత దూరాన ఉండడం వాళ్ళకి నచ్చడం లేదు. ఉన్నది నువ్వు ఒక్కడివే కదా, నువ్వు కూడా దూరంగా ఉంటే ఈ వయసులో వాళ్ళ బాధ ఎలా ఉంటుంది అని అనంతకి అనుమానం రాకుండా మనోహర్ గారు మాట్లాడతారు. వస్తాను అంకుల్, ఒక ముఖ్యమైన పని మీద ఉన్నాను, అది అయిపోతే ఇంకా అక్కడికే పర్మనెంట్గా వచ్చేస్తాను అని అంటాడు అనంత్. నువ్వు ఇప్పుడు ఎక్కడున్నావు అసలు అని అడుగుతారు మనోహర్ గారు. హలో అంకుల్, నాకు వేరే ఆఫీస్ కాల్ వస్తుంది, తర్వాత కాల్ చేస్తాను అని ఫోన్ పెట్టేస్తాడు
అనంత్. వెంటనే నెంబర్ ట్రాపింగ్ వాళ్ళకి ఫోన్ చేసి ఏరియా ఎక్కడో తెలిసిందా అని అడుగుతారు మనోహర్ గారు. ఆస్ట్రేలియా చూపిస్తుంది సార్, ఇప్పుడు మీకు అక్కడి నుంచే ఫోన్ వచ్చింది అని చెబుతారు వాళ్ళు. ఆస్ట్రేలియాలో ఉన్నావా అని వెంటనే శివ్ ఫోన్కి ఆ విషయం మెసేజ్ పెడతారు. ఫోన్ కట్ చేసిన మనోహర్ గారు, నీతో ఇలా మాట్లాడడం కూడా నాకు ఇప్పుడు నచ్చడం లేదురా అని బాధగా సంజీవ్ ఫోటో వైపు చూస్తూ ఉండిపోతారు. ఆయన జెట్లాగ్ వల్ల ఫుల్లుగా నిద్రపోతూ ఉంటారు. ఐషు, పిల్లలు. శివ్కి మాత్రం మెలకువ వచ్చేస్తుంది. టైం చూస్తే తెల్లవారుజాము 4 అయినట్టు చూపిస్తుంది. ఫోన్ చూసేసరికి మెసేజ్ నోటిఫికేషన్ ఉండడంతో ఓపెన్ చేస్తాడు వాటిని. టీమ్ మెంబర్స్ చేసిన మెసేజ్. చీఫ్ చేసిన మెసేజ్ చూసి ఫోన్ పక్కన పెడతాడు. వీడు ఆస్ట్రేలియాలో ఉండి ఇండియాలో వాడు ఆటలాడాలని చూస్తున్నాడా? వస్తావురా, పరిగెత్తుకొని వస్తావు ఇంకో వారంలో అని అనుకుంటూ నిద్ర పట్టక లేచి కూర్చొని ల్యాప్టాప్ తీసుకొని ఒరిజినల్ పాప ఏ ఏరియాలో ఉంటుందో అంచనా వేయడానికి టీం మెంబర్స్ సేకరించిన ప్లేసెస్ అన్నిటినీ ల్యాప్టాప్లో పరిశీలించడం మొదలు పెడతాడు. ఒక్కొక్క ప్లేస్ని జాగ్రత్తగా గమనిస్తూ ఉన్న శివ్కి కొన్ని ప్లేసెస్ అనుమానాస్పదంగా కనిపిస్తాయి. ముందు వీటిల్లో సెర్చ్ చేస్తే తెలిసిపోతుంది కదా అనుకుంటాడు శివ్. అలారం సౌండ్కి కళ్ళు తెరిచిన ఐషు శివ్ ల్యాప్టాప్లో వర్క్ చేస్తూ ఉండడం చూసి, కన్నా, టైం ఎంతైంది? పడుకోకుండా ఏం చేస్తున్నావు నువ్వు అంటూ బెడ్ మీద శివ్ వర్క్ చేస్తూ ఉండడంతో శివ్ తొడ మీద తల పెట్టుకొని పడుకొని అడుగుతుంది. 5 అయింది బుజ్జి, నిద్ర పట్టలేదురా, అందుకే టీం మెంబర్స్ ఇచ్చిన ప్లేసెస్ పరిశీలిస్తున్నా. ఆ ఒరిజినల్ పాప ఎక్కడుంది అని చెబుతాడు శివ్. ఇలా కాసేపు కూడా పడుకోకుండా నువ్వెంత స్ట్రెస్ తీసుకుంటున్నావు, ఎందుకు కన్నా అని అంటుంది ఐషు. ల్యాప్టాప్ పక్కన పెట్టేసి ఐషుని తన మీదకి లాక్కొని, నువ్వున్నావుగా నా స్ట్రెస్ పోగొట్టడానికి అని అంటాడు. కాసేపు పడుకోకన్నా అని ఐషు సరిగ్గా పడుకొని చేయి చాపుతుంది శివ్ కోసం. ఐషు గుండె మీద తల పెట్టుకొని నడుం వాలిస్తాడు శివ్. శివ్ తలలోకి వేళ్లు పోనిచ్చి నెమ్మదిగా మర్దనా చేస్తున్నట్టుగా చిన్నగా ప్రెస్ చేస్తూ ఉంటుంది. నీ చేతిలో మాత్రం ఏదో మ్యాజిక్ ఉంటుంది బుజ్జి, అలసట అంతా పోతుంది అని ఐషు అలా మర్దనా చేస్తూ ఉంటే శివ్కి నిద్ర పట్టేస్తుంది. శివ్ పడుకున్నాక బ్లాంకెట్ కప్పేస్తుంది ఇద్దరికి. అప్పటి వరకు నిద్ర పట్టని శివ్ ఐషు ఎదసవ్వడి జోలపాడగా ఐషు చేతి మాయజాలంతో గాఢ నిద్రలోకి వెళ్ళిపోతాడు. ఇంత నిద్ర ఉంచుకొని ఎలా కన్నా అసలు అలా వర్క్ చేస్తున్నా? ఈ టూర్లో అయినా ప్రశాంతంగా ఉంటావనుకుంటే ఆ సన్నాసోడెవడో ఇప్పుడే మంచోళ్ళొచ్చాడు, నీకు డబల్ వర్క్ అయిపోయింది అని అనుకుంటూ నిద్రలోకి వెళ్ళిపోతుంది. 8 అవుతుండగా మెలకువ వస్తుంది ఐషుకి. ఎలా పడుకున్నాడో అలాగే ఉన్న శివుని చూసి శివుని దిండు మీద సరిగ్గా పడుకోబెట్టి లేవబోతుంటే తన మీదకి లాక్కుంటాడు శివ్. నువ్వు మెలకుగానే ఉన్నావా కన్నా అని ఆశ్చర్యంగా అడుగుతుంది. నువ్వు దిండు మీద పడుకోబెడుతున్నప్పుడే మెలకు వచ్చింది అంటాడు శివ్. సారీ కన్నా, వాష్రూమ్కి వెళ్ళాలని నిన్ను కదపాల్సి వచ్చింది. సారీ ఎందుకు, కానీ నా మామూలు నాకు ఇచ్చేస్తే నిన్ను వదిలేస్తాను అంటాడు అల్లరిగా. ఐషు వెంటనే శివ్ పెదాలపై చిన్న పెక్కిచ్చి, పిల్లలు ఇక్కడే ఉన్నారు, మనం మామూలు తీసుకుంటుండగా లేస్తే కష్టం అని అంటుంది ఐషు. సర్లే వెళ్ళు అని వదిలేస్తాడు శివ్. శివ్ బొగ్గు మీద డీప్గా కిస్ ఇచ్చేసి వాష్రూమ్కి వెళ్ళిపోతుంది ఐషు. చిన్నగా నవ్వుకుంటూ, గెటప్ బంగారాలు, చాలాసేపు పడుకున్నారు, ప్యారిస్ చూడరా, పడుకునే ఉంటారా అని ఇద్దరు నుదురు మీద ముద్దు పెట్టి లేపుతాడు శివ్. గుడ్ మార్నింగ్ నాన్న అని అంటూ ఇద్దరు లేచి కూర్చుంటారు. ఇవాళ ఎక్కడికి వెళ్ళాలో మీరే డిసైడ్ చేసుకోండి అని ఐషు రావడంతో ముగ్గురు ముందు ఒక బుక్ పెట్టి, ఇందులో ఇక్కడ విజిటింగ్ ప్లేసెస్ అన్నీ ఉన్నాయి, ఇవాళ ఎక్కడెక్కడికి వెళ్దాం మీరే డిసైడ్ అవ్వండి అని అంటాడు శివ్. ఈఫిల్ టవర్ ఇప్పుడు డే టైం ఒకసారి చూసి మళ్ళీ నైట్ ఒకసారి చూడాలి, లైటింగ్ వెలుగులో చాలా బాగుంటుంది అని అంటుంది ఐషు. నీకెలా తెలుసు బుజ్జమ్మ, నువ్వు ఇంటికి ముందు వచ్చావా ఇక్కడికి అని అడుగుతారు ఆయు ఆషి ఒకేసారి. వచ్చాం బంగారాలు,
ఆ పెళ్ళయ్యాక మీ నాన్న నేను స్విట్జర్లాండ్ టు ప్యారిస్ చాలా దేశాలు తిరిగేశాం. ఒక నెల రోజులు అని చెబుతుంది ఐషు. అంటే అప్పుడు మీరు కూడా హనీమూన్ అంటూ వచ్చారా అని అడుగుతుంది ఆషి. ఆ బంగారం, అందుకే వచ్చాం. కాకపోతే మీ అమ్మని బాధల నుంచి బయటికి తీసుకురావడానికి తిప్పాను. మీ తాతయ్య కోసం అలా దిగులుగా ఉంటుంది ఎప్పుడు మీ అమ్మ. అందుకే హనీమూన్లా ప్లాన్ చేసి ఆ బాధ నుంచి బయటికి రావడానికి మీ అమ్మని ఎన్ని దేశాలు తిప్పాననుకుంటున్నారు? ఆ నెల రోజుల్లో ఇంచుమించు 10 దేశాలు తిరిగేశాం అని చెబుతాడు శివ్. వావ్! నాన్న, ఈసారి నుంచి ఎవ్రీ ఇయర్ అమెరికా కాకుండా ఇయర్‌కి వన్స్ ఒక్కొక్క కంట్రీ తీసుకువెళ్ళాలి మమ్మల్ని కూడా అని అంటారు పిల్లలిద్దరూ. డన్ అంటాడు వెంటనే శివ్. ఐ లవ్ యూ నాన్న అంటూ ఇద్దరూ ఒకేసారి అంటూ శివుని ఇద్దరు చెరోవైపు చేరి హత్తుకుంటారు. లవ్ యూ టూ బంగారాలు. ముందు త్వరగా సెలెక్ట్ చేసుకోండి అంటాడు శివ్. బుక్ అంతా చూసినా వాళ్ళకవి ఏంటో అర్థం కాక ఒక డిస్నీల్యాండ్ అర్థమవడంతో నాన్న డిస్నీల్యాండ్కి వెళ్దాం అని అంటారు వెంటనే. అది ఇక్కడికి కొంచెం దూరం నాన్న, వెళ్దాం దానికి. కాకపోతే మనం అనుకున్న పని అయిపోయాక ఇక్కడ వెకేట్ చేసేసి అక్కడికి వెళ్దాం. అక్కడ కూడా చాలా ఉన్నాయి చూడవలసింది, చూసేసి రిటర్న్ అవుదాం మనం అని చెబుతాడు శివ్. ఓకే నాన్న, అయితే ఇక్కడ ఏమేమి ఉన్నాయో మాకు తెలీదు, మీరిద్దరే డిసైడ్ చేసుకోండి, మేము ఫ్రెష్ అయ్యి వస్తాం అని చెరొక వాష్రూమ్లో దూరుతారు. అందరి డ్రెస్సులు వేసుకోవడానికి బయటికి తీసి మిగిలినవి అక్కడున్న వార్డ్రోబ్లో సర్దేస్తుంది ఐషు. షూ ఈలోపు అక్కడ దగ్గరున్న విజిటింగ్ ప్లేసెస్ సెలెక్ట్ చేసి పిల్లలు రాగానే తను కూడా ఫ్రెష్ అవడానికి వెళ్ళిపోతాడు. నలుగురు రెడీ అయిపోయాక ఆ రోజంతా ఫుల్గా అన్నీ చూస్తూ ఎంజాయ్ చేసేస్తారు. నైట్ లైట్లు వేసే టైంకి ఈఫిల్ టవర్ దగ్గరికి చేరుకుంటారు. దాని పై వరకు ఎక్కి ఫుల్గా ఎంజాయ్ చేసి కిందకి దిగి అక్కడ కూర్చుంటారు నలుగురు. నాన్న, పారాషూట్ స్కై డ్రైవింగ్కి వెళ్దామా అని అడుగుతాడు ఆయు. వెళ్దాం నాన్న, అదంతా ఒకరోజు పెట్టుకోవాలి అని అంటాడు శివ్. నువ్వు కూడా ఏంటి కన్నా, పిల్లలకెందుకది, ఇంకా వాళ్ళు చిన్న పిల్లలు, అంత సాహసం అవసరమా అని అంటుంది ఐషు. వాళ్ళ ఇంట్రెస్ట్ని కాదనకూడదు బుజ్జి, అయినా నేనుంటాను కదా, నీకెందుకు భయం. ఇంకో విషయం, తమరు కూడా చేస్తారు ఈసారి. అప్పుడు భయపడినట్టు భయపడితే నీ పిల్లల ముందు సేమ్ అయిపోతావు చూసుకో అని అంటాడు షూ. మాకేం భయం లేదు బుచ్చమ్మ, మేం చేస్తాం. అమ్మ అప్పుడు భయపడిందా నాన్న అని అడుగుతారు ఇద్దరు. హా, నన్ను దించేయండి నన్ను దించేయండి అని కేకలు పెట్టింది ఆకాశంలో ఉన్నప్పుడు అని నవ్వుతూ చెబుతాడు శివ్. అర్రే, బుచ్చమ్మకి భయం కూడా ఉంటుందా, అది కూడా మా నాన్న పక్కనుండగా అని అడుగుతారు ఇద్దరు. మీ నాన్న చాలా హైకి వెళ్ళిపోయారు, భయం వేదా మరి అని అంటుంది ఐషు. నాన్న, మనం ఇంకా హైకి వెళ్దాం ఈసారి అని అంటాడు ఆయు. పిల్లలకి తొందరగా అలో చేయరు నాన్న, నేను స్పెషల్ రిక్వెస్ట్ మీద మిమ్మల్ని తీసుకువెళ్ళాలి. ఇంకా హై అంటే ఏమంటారో చూడాలి, వాళ్ళు ఇన్స్ట్రక్షన్స్ కూడా మనం పాటించాలి కదా అని అంటాడు శివ్. ఓకే నాన్న, వెళ్ళడం మాత్రం వెళ్ళాలి, నువ్వే ఒప్పించాలి వారిని అంటాడు అయ్యు. అలాగే అని ఇంక పదండి, మీ ఇద్దరు మొహాలు తిరిగి తిరిగి ఫుల్గా వాడిపోయాయి. ఈ నైట్ అంతా మళ్ళీ రెస్ట్ తీసుకోండి, రేపు వేరే ప్లేసెస్కి వెళ్దాం అంటాడు శివ్. ఓకే నాన్న, మాకు కూడా నిద్ర వచ్చేస్తుంది, వెళ్ళిపోతాం పదండి అని అంటారు పిల్లలిద్దరూ. అందరూ రూమ్కి రాగానే పిల్లలు ఫ్రెష్ అయ్యేసరికి ముందు రోజులాగే లైట్ ఫుడ్ తెప్పిస్తాడు శివ్. అది తినేసి తొందరగానే పడుకుంటారు పిల్లలు. శివ్ ఐషు కూడా తినేసి నువ్వు పడుకో బుజ్జి, నాకు ఒక 2 గంటల పనుంది, వెళ్ళొచ్చేస్తాను. ఫోన్ పక్కనే పెట్టుకో, అవసరమైతే ఫోన్ చేయి, అంత అవసరం ఏమీ ఉండదనుకో అని చెప్పి ఐషు నుదురు మీద ముద్దు పెట్టి టేక్ కేర్ బాయ్ అని చెప్పి రూమ్ డోర్ తనే లాక్ చేసుకొని సెక్యూరిటీని పిలిచి అక్కడ ఉండమని చెప్పి తన టీం మెంబర్స్ నలుగురితో అక్కడి నుంచి బయలుదేరుతాడు శివ్. కథ కొనసాగుతుంది. మరి ఆపరేషన్ నిఖిత స్టార్ట్ అయిపోయింది. ఇక ఎలా ఉండబోతుంది చూడాలి అంటే, అసలు ఆ అమ్మాయిని బయటికి తీసుకురాగలడా తెలియాలి అంటే కథని ఫాలో అయిపోండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి,
కామెంట్స్ రూపంలో మీ అభిప్రాయం తెలపండి. సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.